ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి పెరుగుతున్నదా? సొంత నియోజకవర్గాల్లో వారు పట్టు కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ చెందిన కొందరు ఎమ్మెల్యేలపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, లీడర్లు, ఆ పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సర్వేలో కీలక అంశాలు బహిర్గతమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సొంత పార్టీ పనితీరుతో పాటు విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పలు సర్వేలు జరిపించినట్టు తెలుస్తున్నది. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్టు తెలిసింది. సెగ్మెంట్లలో పార్టీలు, ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా, పెరిగిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు అనే కోణంలో ఆరా తీసినట్టు తెలిసింది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం కోసం సీఎం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటాయనే డిస్కషన్ జరిగింది. కానీ ఆ పార్టీ లీడర్లు ఎక్కువగా ప్రెస్ మీట్లకి పరిమితం అవుతున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నడిపించిన సర్వేలో బీజేపీ గ్రాఫ్ ఊహించనంత ఘోరంగా పడిపోయినట్టు తెలిసింది. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉందని సమాచారం. కొన్ని చోట్ల ఆ పార్టీ ఉనికే లేదనే తీరుగా ప్రజల నుండి స్పందన వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలకు గతంలో ఉన్న పాజిటివ్ ఇప్పుడు లేదని రిపోర్ట్లో వెల్లడైనట్టు తెలుస్తున్నది. ఇక సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టు తెలిసింది. అయితే కేసీఆర్పై ప్రజల్లో ఇంకా నెగిటివ్ పోలేదని, అందుకు 2 ప్రధాన కారణాలు ఉన్నట్టు సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఇప్పటికీ మర్చిపోకపోవడం ఒక కారణమైతే, విపక్ష హోదాలో కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండడం రెండో కారణంగా తెలుస్తున్నది. ఈ ఏడాదిలో అసెంబ్లీ 4 సార్లు సమావేశమైతే కేసీఆర్ మాత్రం కేవలం ఒకరోజు వచ్చారు. అది కూడా ఎలాంటి చర్చలు జరగని బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. అయితే విపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్కే పరిమితం కావడం సరికాదనే అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని, ఆ పార్టీ అధికారం కోల్పోయినా సదరు ఎమ్మెల్యేల హంగు హార్బాటం తగ్గలేదని ప్రజలు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులపై ప్రజలు నెగిటివ్గా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తున్నది. నెగిటివ్ రిపోర్ట్ లిస్టులో ఉన్న మంత్రుల్లో 2కి తమ అనుచరులు, బంధువుల తీరే పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. అలాగే ఫెయిల్ మార్కులు వచ్చిన జాబితాలో మెజారిటీ మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండగా ఒకరిద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ దందాలో జోక్యం చేసుకోవడం, సన్నిహితులు, బంధువుల దూకుడుపై ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కేడర్తో సన్నిహిత సంబంధాలు కోల్పోవడం, ప్రజలకు దూరంగా ఉండడం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వివరించట్లేదని రిపోర్ట్లో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే యోచనలో సీఎం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఈ ఏడాది కాలంలో ఆయన గ్రాఫ్ పెరిగినట్టు సర్వేల్లో వెల్లడైందని తెలుస్తున్నది. అయితే ఆయన పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడే భాష తీరు మారడం మంచిదని ప్రజలు ఫీల్ అవుతున్నట్టు తెలిసింది. రైతు భరోసా స్కీమ్ ఆలస్యం అవడంపై మెజారిటీ ప్రజలు నెగిటివ్గా ఫీల్ అయ్యారని, ఆసరా స్కీమ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని సమాచారం.